రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏం చెప్పింది? 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రశ్నించేటువంటి హక్కు, ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీని కూడా మంట కలిపింది. 7వ గ్యారెంటీకి కూడా ఎగనామం పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్రంలోని 113 పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలోకి తేవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థులు పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పిల్లలు పసిపిల్లలు, కనీసం 18 ఏళ్లు కూడా నిండలేదు. ఆ పిల్లల మీద రేవంత్ రెడ్డి గారు అత్యంత కర్కశంగా ఆ పిల్లల గొంతు బిసుకుతా ఉన్నారు. ఆ పిల్లల మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఆ పిల్లల మీద భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఆ పిల్లలేమన్నా టెర్రరిస్టులా? ఆ పిల్లలేమన్నా సంఘ విద్రోహ శక్తులా? ఆ పిల్లలు తమ భవిష్యత్తును నాశనం చేయొద్దని, మా భవిష్యత్తు స్కిల్ యూనివర్సిటీలో కలిపి మీరు చెలగాటమాడొద్దని ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. ఇలా పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా బాధపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యము. రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులంతా కూడా క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినాడు. అదే విద్యార్థులు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అంతకంటే క్రిమినల్ వేస్ట్ అని ఇలా విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇలా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మేము వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి ఆ పిల్లలతో మాట్లాడడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆ పిల్లల బాధలు మేము వినడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీకు ఎవరు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీలో కల్పని? ఎవరైనా దరఖాస్తు ఇచ్చిందా? అసలు వాట్ ఈజ్ స్కిల్ యూనివర్సిటీ? స్కిల్ యూనివర్సిటీ PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీకి గవర్నమెంట్ తో సంబంధం లేదు. ఇలా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నావు. ఇలా పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. రేపు ప్రైవేట్ లో కలిపితే 5,000 సంవత్సరానికి, 3 ఏళ్లకు 15,000. రేపు మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? AICT అనుమతితో వాళ్ళు పిల్లలు చదువుతున్నారు కనుక ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ డైరెక్ట్ గా పోయే అవకాశం ఉంది. రేపు నువ్వు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ పాలిటెక్నిక్ ఈజ్ డిఫరెంట్, ITI ఈజ్ డిఫరెంట్. నీకు అవగాహన లేక ITIతో పాలిటెక్నిక్లను కలపడం వల్ల పిల్లల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ ఒక వరంగల్ పాలిటెక్నిక్ లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చి వరంగల్లో ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మా పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివితే ఎదగాకుండా అయిపోతారని ఒక్క వరంగల్ పాలిటెక్నిక్ లో 10 మంది తల్లిదండ్రులు టీసీ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి పోయిన పరిస్థితి ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు, చిల్లర బేసిజాలకు పోకు. నువ్వు కళ్ళు తెరిచి వెంటనే GO 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్లను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వేదో కమిటీ చేసినావు, ఈ కమిటీలు జాంతానై పిల్లలు ఒకటే చెప్తుండ్రు, కమిటీలు వద్దు. కమిటీ దేనికోసం? స్కిల్ యూనివర్సిటీలో కలపడం కోసం కమిటీ. కలవడానికే మేము సిద్ధంగా లేము. మేము ఈ పాలిటెక్నిక్లను ప్రభుత్వంలోనే కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నా. ప్రతిదానికి ఆంధ్రప్రదేశే ఆదర్శం, మీ గురువు గారే ఆదర్శం అంటావు కదా. ఆ ఆంధ్రప్రదేశ్ లోనే పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో కలిపి పొరపాటైందని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటదని నాలుక గడుచుకొని ఇప్పుడు ఆ పాలిటెక్నిక్లను తిరిగి స్కిల్ యూనివర్సిటీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ లో కలపడం జరిగింది. వాపస్ తెచ్చుకున్నారు. మరి మీ గురువు గారు నీ ఆదర్శంగా ఉండే ఆంధ్రప్రదేశ్ వెనక్కు తీసుకుంది కదా, నువ్వు కూడా వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో కూడా ఇది ఫెయిల్ అయింది. ఢిల్లీలో కూడా పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అక్కడ కూడా ఫెయిల్ అయి ఢిల్లీ ప్రభుత్వం కూడా వెనక్కు తీసుకున్నది. మరి ఢిల్లీలో ఫెయిల్ అయింది, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ అయినాక ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? అంటే ఇప్పుడు ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటేనే ప్రైవేట్ లో కలపడం. ఇవాళ రేవంత్ రెడ్డి నేను కోరేది ఒక్కటే, అనవసరంగా ఈ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేట్ పరం చేయొద్దు. నేను రాహుల్ గాంధీని కూడా అడుగుతున్నా, రాహుల్ గాంధీ అంతటా పోయి ఉద్యమాలు చేస్తున్నావు, ఢిల్లీలో చేస్తున్నావు, బీహార్లో చేస్తున్నావు, మరి తెలంగాణకి ఎందుకు వస్తలేవు? ఇక్కడ కూడా జెన్జీ రోడ్ల మీద ఎక్కి పోరాడుతుంది కదా, 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు పోరాడుతున్నారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు పోరాడుతున్నారు కదా.
నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ కోసం పోరాడుతున్నారు కదా. ఆనాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూనివర్సిటీ మెట్లెక్కినారు, లైబ్రరీల చుట్టూ తిరిగినారు, నిరుద్యోగుల చుట్టూ తిరిగారు, హామీలు గుప్పించారు. ఎందుకు ఇప్పుడు రావట్లేదు? అంటే ఢిల్లీకో నీతి, తెలంగాణకో నీతి రాహుల్ గాంధీ గారు. ఇలా నువ్వు ఏ రకంగా అయితే పోరాడుతున్నావో ఇవాళ తెలంగాణకు వచ్చి పోరాడు, మా పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడు, రేవంత్ రెడ్డికి మొట్టికాయలేసి జీవో 97 రద్దు చేయి. ఇవాళ ఏందండి వరంగల్లా మేము వస్తున్నామని చెప్పి పాలిటెక్నిక్ కాలేజీకి తాళం వేస్తారా పోలీసు వాళ్ళు? పోయి అన్నం కూడా పెట్టారు. ఆ పిల్లలకు 1 గంటకు అన్నం పెట్టాలంటే హాస్టల్ బంద్ చేస్తారు, మెస్ బంద్ చేస్తారు, కాలేజీకి తాళం వేస్తారు, పిల్లలకు అన్నం పెట్టరు, పిల్లల్ని బయటకు రానియరు. ఇదా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన. ఇది తుగ్లక్ పాలన, ఇది రాక్షస పాలన. ఇవాళ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పాలన. ఈ రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన, జరుగుతున్నదంతా కూడా పోలీస్ పాలన జరుగుతూ ఉంది. ఇవాళ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా మేం పాలిటెక్నిక్ కాలేజీ పోతే నీకు వచ్చిన నొప్పేంది రేవంత్ రెడ్డి? మమ్మల్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది? రాహుల్ గాంధీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని, ఈ యువతరం తిరగబడక ముందే, ఢిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే తక్షణమే రేవంత్ రెడ్డికి చెప్పి జీవో 97ను రద్దు చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా కూడా దాడులే జరుగుతున్నాయి.